అరే ఏదో బంగారం చైన్ లాగా ఉన్నది. అరే ఏదో దొరికినట్టుంది. ఏంది బాబు బంగారమా ఇది? ఏమో అక్క నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి పిలిపించి చెక్ చేయిద్దాం. ఓకే మరి అన్నా సమ్మనన్నా నేను వినోద్ మాట్లాడుతున్నా. ఒకసారి ఇంటికి రావా, ఒకసారి చైన్ చెక్ చేసిపోతూ. నమస్తే అన్న, ఇది ఒకసారి చైన్ చెక్ చేసి చెప్పాను ఇది ఎంత విలువగలదు అని. ఇది 1000 సంవత్సరాల క్రితం. దాదాపు ఇది మామూలుగా ఉండదు, బాగా ఖరీదు కలది. దీని విలువ ఎంత ఉండొచ్చు? 100 కోటి నుండి 2 కోట్ల దాకా ఉండొచ్చు. 1 నుంచి 2 కోట్లు ఉంటుందా? ఓకే అన్న, థ్యాంక్ యూ. అవునా, దీన్ని ఎట్లా చేసి నేను దక్కించుకోవాలి? 1 కోటి రూపాయలు ఉంటుంది అడిగి పోయి నేను అమ్ముకుంటే ఇక దీన్ని. బాబు అది పురాతన కాలంది కదా, నువ్వేం అమ్ముకుంటావు, నాకు ఇచ్చేయి, నేను 5 లక్షల రూపాయలు ఇస్తా. 5 లక్షలు అంటే కలవది, 10 లక్షలు అయితే ఇస్తా. సరే ఇస్తా, నాకు ఇచ్చేయి. పోయి తీసుకురాపు. ఇగో బాబు డబ్బులు తీసుకో. ఓకే అక్క. బా 1 కోటి రూపాయలు విలువ వేసేది 10 లక్షలకే కొన్నా. మా ఆయన వెళ్తే మస్తు సంతోషపడతాడు, నన్ను బాగా మెచ్చుకుంటాడు కావచ్చు. బంగారం చూడన్నా. అమ్మ ఇది రోల్ కూడా అమ్మా? బంగారం కాదా? బంగారం కాదు, ఇది రోల్ కూడా. ఎంత సిల్వర్ కోటింగ్ చేసి పెట్టారు. అయ్యో, ఇప్పుడు నా పని ఏమవుతుంది ఏమో. నీ బంగారం అని కొన్నా, ఇప్పుడు మా ఆయన వెళ్తే నా ఈపు మొత్తం చింతపండు చేస్తాడు. ఇగో 10 లక్షలు పట్టుకొచ్చిన. పెద్ద ప్లాన్ చేసినావు. రోల్ గోల్డ్తో 10 లక్షలు సంపాదించినావు.